కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా మారిన ఆలయాలు నేడు కనుమరుగవుతున్నాయి. పురాతన ఆలయాలకు ప్రభుత్వ పరిరక్షణ కరువవుతుంది. భావితరాలకు అందాల్సిన చారిత్రక సంపద శిథిలావస్థకు చేరుతుంది. భారతదేశంలో ఒకప్పుడు వెలుగు వెలిసిన ఆలయాలు ఇవాళ బోసిపోతున్నాయి. కడప జిల్లా సిద్ధవటం సమీపంలోని జ్యోతి క్షేత్రమే ఇందుకు నిదర్శనం. జ్యోతి క్షేత్రంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వాలు మారిన దశాబ్దాల కాలం నుంచి మరుగున పడిన ఆలయాల అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది కడప జిల్లా సిద్ధవటంలోని జ్యోతి క్షేత్రం. ఇక్కడ వెలిసినటువంటి శివాలయం శ్రీశైలానికి సంబంధించినటువంటి దేవస్థానానికి దక్షిణ ద్వారంగా ఉంది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీశైలం అంటే ప్రపంచానికి తెలిసినటువంటి ఒక పెద్ద దేవాలయం. దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల దేవాలయ ప్రత్యేక దృష్టి సారించడం లేదని చెప్పి ఇప్పటికే పలు విమర్శలకు తావిస్తూ ఉంది. ఈరోజు బీఆర్కే స్పెషల్ స్టోరీ ఆ శివాలయాలకు సంబంధించి చుట్టుపక్కల అన్వయించుకున్నటువంటి దేవాలయాలపై ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని పెన్నా నది ఒడ్డున వెలిసిన జ్యోతి గ్రామం. జ్యోతి గ్రామానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. 1169లో పెన్నా నది ఒడ్డున తూర్పు దిశన శివాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి ఇది దక్షిణ ద్వారంగా చరిత్ర చెప్తోంది. గతంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకున్న శివయ్య నేడు భక్తుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రధాన జ్యోతిశ్వరుడి ఆలయం గోడలు బీటలు వారాయి. వివిధ దేవతల విగ్రహాల రూపురేఖలు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఆలయ ఆవరణంలో 101 లింగాలను ప్రతిష్ఠించి ఒక్కో లింగం దగ్గర ఒక్కో జ్యోతి వెలిగేలాగా పూజలు చేసేవారు. ఆ లింగాలు నేడు కనపడటం లేదు. ఆలయంలో పూజలు జరగటం లేదు. దీంతో ఆలయం భక్తుల నిరాదరణకు గురయ్యింది. సాంప్రదాయాలకు నిలయాలుగా మారినటువంటి ఆలయాలకు రోజు రోజుకు ఆదరణ కరువవుతోంది. రాయలసీమలో వెలుగునటువంటి ఆలయాలు నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధవటం మండలం జ్యోతి క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర మనం ఉన్నాం. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీశైల శైవ క్షేత్రానికి 4 ద్వారాల్లో ఒకటి. అలంపూరు, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంతో పాటు ఇక్కడ జ్యోతి గ్రామంలో వెలిసినటువంటి శివాలయం కూడా ఒక దక్షిణ ద్వారంగా ఇక్కడ నానుడి. ఇక్కడ శ్రీశైలానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ దేవాలయానికి ధూపదీప నైవేద్యాలు కూడా కొరబడినట్టుగా స్థానికుల నుండి కూడా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూపించబోయే ఈ టెంపులే ఏదైతే జ్యోతి క్షేత్రంలో వెలిసినటువంటి శివాలయం. దాదాపు 1169 సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలయానికి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని అడ్డం పట్టే విధంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్కే న్యూస్ ఛానల్. ఇక్కడ 1169లో ఏర్పాటు చేసినటువంటి ఆలయాన్ని పట్టించుకోకుండా దాదాపు అక్కడ చూపించబోయే గోపురం పై వరకు కూడా ఇసుక తిన్నెలన్నీ ఉండడంతో కాలక్రమేణా అవన్నీ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ఏదైనా కాలక్రమేణా కొంచెం తగ్గించుకుంటూ వచ్చారో ఆ గుడికి ఎడమ వైపున ఉన్నటువంటి ఆ గోడంతా కూడా చూడొచ్చు. ఆ ప్రహరీ మొత్తం పగిలిపోయిందంటే ఇది పెన్నా నది పక్కనే ఉండడంతో నదీ ప్రవాహం ఎక్కువైతే కూడా లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కూడా ఒకసారిగా కదలడం కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అంటే పూర్వీకుల నుంచి వచ్చే చరిత్రను అద్దం పట్టేలా ఉన్నటువంటి ఈ దేవాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా ఆవేదన తెలుస్తూ ఉంది. ఈ రాయలసీమలో పేరుగాంచినటువంటి శ్రీశైలం ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయంలో దక్షిణ ద్వారంగా పేరొందినటువంటి ఈ దేవాలయం రోజు రోజుకు ఇక్కడ దాదాపుగా 60 ఎకరాల వరకు మాన్యం భూములు కూడా ఉన్నట్లుగా సమాచారం. శ్రీశైలానికి దక్షిణ ద్వారమైన జ్యోతి ఆలయం మాత్రమే భక్తుల నిరాదరణకు గురవుతోంది. మిగిలిన 3 ద్వారాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జ్యోతి ఆలయం పైన పాలకుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఒకసారి ఇసుక తిన్నెలను చెరిపి గుడిని బయటికి తీసే ప్రయత్నం చేశారు కూడా. ఆ సమయంలో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారని స్థానికులు చెబుతున్నారు. శివాలయాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు మరింత చేరువగా అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి క్షేత్రం వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి ఘన చరిత్రతో జాజ్వల్యమానంగా విరాజిల్లినటువంటి క్షేత్రము, గొప్ప శైవ క్షేత్రము. శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా విరాజిల్లింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా శిథిలావస్థకు చేరిపోయింది. తీవ్ర నిర్లక్ష్యము, నిరాదరణ, ఎన్ని కారణాల వలన ఈ ఆలయం ఈ విధంగా పూర్తిగా పాడుపడిపోయి నిరుపయోగంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. తొలిగడప వారసుల మనము ఈ జిల్లాలో ఎన్నో గొప్ప
గా ఉన్నటువంటి పేరు మోసిన దేవాలయాల్లో మన జ్యోతి క్షేత్రం ఉన్నటువంటి ఈ సిద్ధవటేశ్వర దేవాలయము. ఇక్కడ దాదాపు 60 ఎకరాల మాన్యం ఉంది. నిర్మాణం కానీ మొదలు కాకపోవడం మరి మనకు ఆవేదన చెందుతున్నాము. కాబట్టి వెంటనే తగు చర్యలు తీసుకొని వైభవపేతంగా దేవాలయాన్ని భక్తులకు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఇది చాలా పురాతనమైన దేవాలయం, శ్రీశైలానికి దక్షిణముఖ ద్వారం. దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగా భక్తులు పర్యాటకులకి మార్చవచ్చు. దీని మీద చర్య తీసుకొని దీనికి అంతా వాళ్ళని పంపించి కొలతలు తీసుకొని పోయినారు. అందరు వచ్చి దాన్ని చూసి శంకుస్థాపన చేయడము అట్లాంటిది జరుగుతుంది. ఈ దేవాలయానికి ఎన్నో ఏళ్ళ నుంచి మేము ప్రయాసపడుతున్నాం. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి శివప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన ప్రోద్బలంతో కొంతవరకు ఇసుక తీసి దీన్ని చాలా డెవలప్ చేసినాం. దేవస్థానం శ్రీశైలంలో ఎస్టిమేషన్ వేసిండ్రు 120 కోట్లు బడ్జెట్ పెడతాడమని చక్రవర్తి సార్ చెప్పిండు. ఒక మాట చెప్పమంటే ఆయన పట్టించుకునే పాప అనుకోలేదు. దయచేసి నువ్వైనా ఒక దృష్టి పెట్టి కడప జిల్లావాసిగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మించాలని శ్రీశైల దక్షిణ ద్వారాన్ని శ్రీశైల దేవాలయ అధికారులు పునరుద్ధరణ చేసి యథావిధిగా భక్తులకు అందుబాటులోకి వచ్చేలాగా చూడాలని అంటున్నారు గ్రామస్తులు. దేవాలయానికి సంబంధించిన మాన్యం భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని మాన్యం భూములకు చెందేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని చెప్పి శ్రీశైలం దేవస్థానము ఈరోజు విరాజిల్లుతా ఉంది. దానికి సంబంధించిన ఆలయాలు మాత్రం శిథిలావస్థకు చేరాయని గ్రామస్తుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో రాబోయే కాలంలో చూడాలి, మరి శ్రీశైలం దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కావచ్చు, ఇక్కడికి వచ్చి జ్యోతి క్షేత్రంలో వెలిసినటువంటి శివాలయాన్ని పునరుద్ధరించే పనులు చేస్తారని వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.